హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. నేటి రాజకీయాల్లో అధికార పీఠాలు కదిలించాలన్నా ఒక కొత్త నాయకుడిని రాత్రికి రాత్రే హీరో చేయాలన్నా ప్రభుత్వ నిర్ణయాలను తిరగరాయాలన్నా దానికి ఒకే ఒక్క వేదిక సోషల్ మీడియా. దీనికి తాజా రాజకీయాలే ఉదాహరణ మనకి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు చూసాం. తమిళనాడులో కొత్త పొలిటికల్ స్టార్గా అవతరించిన హీరో విజయ్ వెనుకున్న అసలు శక్తి సోషల్ మీడియాని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కేవలం రాజకీయ నాయకుల్ని గెలిపించడమే కాదు, ఏకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నీటి వివాదం, పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా అడుగులు వేసేలా చేసింది కూడా ఈ జెన్జీ డిజిటల్ ఉద్యమమే. ఈ సోషల్ మీడియా తిరుగుబాటు ప్రభావాన్ని ప్రధాని సైతం పసిగట్టారు. అందుకే ఇప్పుడు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ డిజిటల్గా యూత్కి జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా సహచార మంత్రివర్గ మంత్రుల్ని కూడా, కేంద్ర మంత్రులను కూడా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యూత్కి దగ్గర ఉండని చెప్పారు. జంజీ మూవ్మెంట్ తర్వాత కమల్నాథుల వ్యూహంలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సాంప్రదాయ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాకున్న తిరుగులేని పవర్ను మోదీ ముందే గుర్తించారు. అసలు ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీల జాతకాలను సోషల్ మీడియా ఎలా మారుస్తుంది? డిజిటల్ మీడియా ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెనకబడిపోతుందా? ప్రజాభిప్రాయాన్ని తిరగరాస్తున్న ఈ జంజీ పవర్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? రాబోయే రోజుల్లో ఇక పొలిటికల్ క్యాంపెయినింగ్స్, ఇప్పుడు మనం రోడ్ల మీద చూస్తాం క్యాంపెయినింగ్స్, ఇక నుంచి ఆ క్యాంపెయినింగ్స్ కూడా తగ్గిపోయి పూర్తి స్థాయిలో పొలిటికల్ క్యాంపెయినింగ్స్ మొత్తం సోషల్ మీడియా నడుస్తుందా? అసలు రాజకీయాలని కావచ్చు, దేశ భవిష్యత్తుని సోషల్ మీడియా ఏ విధంగా మార్చబోతుంది? ఈ అంశం ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులు అందం రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు నమస్తే అండి. రామిరెడ్డి గారు, అంటే మీరు చూస్తున్నారు బీజేపీ కూడా, అంటే స్వయంగా మోడీ గారే చెప్పారు, కొంత మంత్రులందరూ కూడా రీల్స్ చేస్తూ ఉండండి, సోషల్ మీడియాకి దగ్గరగా ఉండండి అని చెప్పారు. స్వయంగా మోడీ గారు కూడా 4-5 రీల్స్ చేసి పోస్ట్ చేశారు. అంటే సోషల్ మీడియా పవర్ని బీజేపీ గుర్తించిందా? భవిష్యత్తులో సోషల్ మీడియా ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు? రాజకీయాలపై, పర్టికులర్గా దేశంపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అంటారు? అవునండి, మోడీ గారు సోషల్ మీడియా వాడకాన్ని పెంచారు. రాజకీయ నాయకుల్లో ఎక్కువ సోషల్ మీడియా వాడుతుంది మోడీ గారని అప్పుడే పేరు వచ్చింది. దేశ ప్రధాని అయినాక ఇంకా అది పెరుగుతూ వచ్చింది. ప్రపంచంలో కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండి సోషల్ మీడియాను ఎక్కువ వాడుతున్న నాయకుడు అంటే మోడీ గారే పేరు వస్తుంది. మనం ఒక దశాబ్ద క్రితం ఒక సినిమా వచ్చింది, అది ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది. అందులో ఒక జర్నలిస్ట్ ఏమంటాడంటే, హీరోను నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే నీకు ఛానల్ ఉండాలి అని అంటది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో దశాబ్ద క్రితం అలా ఉండే వాతావరణం, మెయిన్ మీడియా ప్రభావం అంత ఎక్కువగా ఉండే. కానీ ఈ దశాబ్ద కాలంలో ఎంతో పెను మార్పులు వచ్చినాయి. సోషల్ మీడియా అది ఏంటంటే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చి చాలా సంస్థలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు పుట్టుకొచ్చినాయి. వాడకం పెరిగింది. యూత్ ఏంటంటే ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్లో మొత్తం ఈ ఇంటర్నెట్ ఇవన్నీ చాలా కామన్ కదా. 40-50 సంవత్సరాల క్రితం ఇది అంతా మాన్యువల్ ఉంటుండే. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్లైన్ అంటే అయిపోయినాక సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. పర్టికులర్లీ యూత్ లో బాగా పెరిగిపోయింది. కాబట్టి రాజకీయ నాయకులకు సోషల్ మీడియా అనేది కంపల్సరీ అయింది. దీన్ని ఎర్లీగా గుర్తించింది మోడీ గారు. మొన్న మోడీ గారి వీడియో, వీళ్ళు జంతర్ మంతర్ దాని టైంలో మోడీ గారి వీడియోను ఈ ఫేస్బుక్ అంటే మెటా వాళ్ళు దానికి కొంతసేపు టెలికాస్ట్ కానీ దాదాపు దాన్ని ఆపేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నోటీసు క్షమాపణ చెప్పారు. అదేదో టెక్నికల్ ఎర్రర్ని సర్దుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మోడీ గారు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది సోషల్ మీడియా ద్వారానే. మెయిన్ మీడియా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏది మన ప్రతి చివరి ఆదివారం వస్తుంది కదా మోడీ గారి తర్వాత పరీక్ష పే చర్చ కానీ, ఇవన్నీ మోడీ గారి ఉన్నాయి. కానీ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా వారు పబ్లిక్ కమ్యూనికేషన్ బాగా చేస్తారు. మోడీ గారి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి, మోడీ గారి అభిమానులు ఎక్కువ కాబట్టి దాంట్లో ఏంటంటే సోషల్ మీడియా వలన మోడీ గారి అభిమానం పెరగడం, మోడీ గారి మీద అభిమానం ఎక్కువ ఉండడం వల్ల సోషల్ మీడియాలో మోడీ గారి ప్రభావం ఎక్కువ రెండు ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఏ రాజకీయ నాయకునికైనా, ఏ బిజినెస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా కూడా అవసరం అవుతుంది. మెయిన్ మీడియా ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే అది దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సొంత మీడియా పెట్టుకోవడం, సాక్షి అనేది అది జగన్మోహన్ రెడ్డిది, తర్వాత టీ న్యూస్, నమస్తే తెలంగాణ కేసీఆర్ది, ఇంకా కొన్ని మీడియా సంస్థలు వేరే ఒక రాజకీయానికి అనుబంధం అని, ఇట్లా సొంతము అనుబంధ సంస్థలతో ఉంటే ఏంటంటే ప్రజల్లో మెయిన్ మీడియా మీద కొంత విశ్వాసం తగ్గుతూ వస్తుంది. దాన్ని వాళ్ళు గుర్తించాలి. తర్వాత పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి, వాటి ప్రభావం కూడా వాటి స్థాయిలో ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఏం చేస్తారంటే కేసీఆర్ లాంటి వాళ్ళు అది ఏంటంటే మేమే గెలుస్తున్నామని ఒక దొంగ
వీడియోలు పెడతారు. ముందే ఏంటంటే వాళ్ళకే 90% పోలింగ్ చేయించుకొని బీఆర్ఎస్ పోటీ గెలుస్తుంది, జూబ్లీస్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ గెలుస్తున్న మొత్తం ప్రచారం వెళ్ళింది యూట్యూబ్ ఛానల్స్ వీటిని వాడుకొని. సో సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద ఉంది. రాజకీయ నాయకులకు చాలా అవసరం. ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుంటే నువ్వు రాజకీయాలు సక్సెస్గా నిర్వహించలేవు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళలేవు. కాబట్టి సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు దీని ఏంటంటే మన జరిగింది మన కాక్రోచ్ పార్టీ ఏంటంటే వాళ్ళు టోటల్ సోషల్ మీడియాను దశాబ్దం ఇంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ మీమ్స్ పేజెస్ మెయింటైన్ చేస్తున్నాయి ఆయన. కాబట్టి ఆయనకు మొత్తం సోషల్ మీడియా ద్వారా అది రాగానే అది యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ ఏంటంటే ఇక పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు చాలా మంది కమ్యూనిస్టులు, జిహాదీలు, ఖలిస్తానీలు దాని ఫాలోవర్గా వచ్చారు. దాంట్లో ఢిల్లీ ర్యాలీలో ఆ రంగు బయటపడ్డది. ఏంటంటే దీనికి సందర్భంలో చెప్పుకోవాల్సిందంటే శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారకకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే జరాసంధుని సైన్యం చాలా పెద్దది. జరాసంధుని చంపాలంటే మొదలు లక్షలాది మంది సైనికులు చంపాలి, అమాయక సైనికులు చంపొద్దు. జరాసంధుని తర్వాత ఇండివిజువల్గా చంపుదామని మధురకి వెళ్ళిపోతాడు. మోడీ గారు కూడా ఏంటంటే ఈ అవకాశ రాజకీయ క్రిమినల్స్ వీళ్ళు విదేశీ భక్తుల వలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావద్దు, ప్రస్తుతం ఆ సమస్యను విద్యార్థులను శాంతింపజేయాలంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత విద్యార్థులతో మాట్లాడడం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కఠిన చర్యలు ఇప్పుడు చూస్తున్నాం మనం. పోలీసులు మొత్తం వీడియో రికార్డు పట్టుకొని ఎవరైతే క్రిమినల్స్ కోర్టు కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మా విద్యార్థులు ప్రొటెస్ట్ వారి మీద మాత్రం అది చర్యలు ఉండదు, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ అయిందని. కాబట్టి సోషల్ మీడియా ప్రభావం చాలా విషయాల్లో ఉంది. పర్టికులర్లీ పొలిటికల్ పాలిటిక్స్ ఎలక్షన్స్ మీద బాగా ఉంటుంది. రైట్ అండి, రైట్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఆశా బిందు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆశా బిందు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే ఈ డిజిటల్ పాలిటిక్స్ చూస్తున్నాం మనం మొత్తం దేశవ్యాప్తంగా కూడా. కొంత ఈ డిజిటల్ పాలిటిక్స్లో మొదటి నుంచి కూడా టీడీపీ కొంత స్ట్రాంగ్ అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో డిజిటల్ దాంట్లో టీడీపీ కొంత స్ట్రాంగ్ అని చెప్తుంటారు. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ మారుతున్నాయి, రాజకీయాలు మొత్తం సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నాయి. ఇది టీడీపీ అంటే రాజకీయాలకి ఇది మంచిదంటారా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ. సార్, ఇప్పుడు ఒక జనరేషన్ మారుతున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం నేర్చుకుంటూ పోవాల్సిందే, తప్పదు. అది దానికి తగ్గట్టు మనం మారాలి. ప్రజలు కూడా అందిపుచ్చుకుంటున్నారు, రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ దానికి అందిపుచ్చుకోవడం అనేది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూస్తే ప్రభుత్వాలు కూడా పూర్తిగా డిజిటలైజ్ చేశారు. మనం ఒక సోషల్ మీడియా గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ మీరు ఏదైనా చూడండి, ఏ పథకాల గురించి కానీ ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కొన్ని పథకాల గురించి మనం మీ సేవకి వెళ్ళాలా లేదా సచివాలయంకి వెళ్ళాలా అని ఆలోచించే వాళ్ళు కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ అయి డిజిటలైజేషన్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఫోన్లోనే అన్ని చేసుకోవచ్చు ప్రతిదీను. అది ఎప్పటి నుంచో, ఎప్పుడైతే మనకు ఫోన్స్ అన్నది చేతిలోకి వచ్చాయో, స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో, నెట్ అన్నది మనకు చేతిలోకి వచ్చిందో, అఫ్ కోర్స్ అది రెండిటికి ఉంది, మంచికి మంచి, చెడుకు చెడు కూడా ఉంది. కానీ మంచిగా యూటిలైజ్ చేసుకోవడం డిఫరెంట్. కానీ ఇప్పుడు మనం రాజకీయాల గురించి వస్తే ఖచ్చితంగా అది మనకు డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రయత్నం అనే చెప్పాలి. ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పడానికి లేదు, అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి, అన్ని కనిపిస్తూనే ఉంటాయి. సృష్టించే వాళ్ళు సృష్టిస్తున్నా దానికి తగ్గట్టు ఇంకొకరు కూడా దానికి ప్రూఫ్స్ మరి చూపించి మరి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. టీడీపీ వాళ్ళు కూడా అంటే అది కరెక్ట్ గా మనం చెప్పాలంటే మేము ఎప్పుడు ఇంకా బాగా స్ట్రాంగ్ అయ్యామంటే 2019లో ఎప్పుడైతే ఐపాక్ టీమ్ వైసీపీ వాళ్లతో ఒక అబద్ధాల పర్వాన్ని ఒక సృష్టించిందో సోషల్ మీడియాలో, లేనిపోని అబద్ధాలు, అటు విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇంకేదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ డిఎస్పీలు 17 మంది 27 మంది కమ్మ డిఎస్పీలకి ఇచ్చారు, లేదా పింక్ డైమండ్ గురించి మాట్లాడితే ఇంకే విషయం నుంచైనా గురించి మాట్లాడినా కూడా అబద్ధాలు విపరీతంగా స్ప్రెడ్ చేయగలిగారండి వాళ్ళు. అది మేము అందిపుచ్చుకోలేకపోయాం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం గా ఉన్నప్పుడు 2014 to 19 మధ్యలో ఆయన పని మాత్రమే పని చేద్దాం, పని శాశ్వతం, ప్రజలు చూసేది మన పనితనాన్ని మాత్రమే అనుకున్నారు. కానీ ఆ డిజిటలైజేషన్ ఎప్పుడైతే ప్రజలు మనం దాన్ని తిప్పి కొట్టలేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఎప్పుడైతే మనం సైలెంట్ ఉన్నామో అది నిజాలు అనుకునే ప్రమాదం కూడా ఉంది అన్నది మేము అప్పుడు చూసాం, తెలుసుకోగలిగాం. గత 5 ఏళ్లలో ఏదైతే జరిగిందో
అవన్నీ ప్రజలు చూశారు. కాబట్టి సోషల్ మీడియాని కూడా మనం నమ్మాలా వద్దా అన్నది ఆ తర్వాత తెలిసింది. టీడీపీ వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ప్రూఫ్స్ చూపిస్తూ అన్ని చూస్తే ప్రజలు కూడా అర్థం చేసుకోగలిగారు, పనితనాన్ని నమ్మారు. కాబట్టే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది సార్. ఖచ్చితంగా సోషల్ మీడియా కానివ్వండి, అటు ఎక్స్ సోషల్ మీడియా ఇంకేదైనా డిజిటలైజేషన్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మన అంతర్భాగం అయిపోయింది అనాల. అంటే బిందు గారు దీనివల్ల మన రాజకీయ పార్టీలకి ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఢిల్లీలో జరిగిన సంఘటన చూసాం. పెద్ద ఎత్తున నిరసన చేశారు, దేశవ్యాప్తంగా ఒక సోషల్ మీడియా ఉద్యమం నడిపారు, కేంద్రం మెడల్ వంచి ఒక కేంద్ర మంత్రిని రిజైన్ చేయించగలిగారు. అంటే రేపటి రోజున పార్టీ ఏదైనా, ఇక్కడ నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు మాట్లాడుతున్నా, మీరు చెప్పిన వైసీపీ వాళ్ళు చెప్పిన ఎవరైనా మీరు చెప్తా ఉన్న హామీ నెరవేర్చలేకపోతే అప్పుడు కూడా ఇలానే ఒక ఉద్యమం చేసి, లేకపోతే సోషల్ మీడియా వేదికగా దాన్ని ఒక స్ప్రెడ్ చేసి ప్రభుత్వాలని కూడా దింపే, లేదా ప్రభుత్వాలని కదిలించే అవకాశం కూడా ఉంటుంది కదా, అది కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా మీకు ఫ్యూచర్లో? ఎందుకు సార్, కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేమేం పరదాలు కట్టుకుని తిరగట్లేదు. అంటే ఇక్కడ కాదు బిందు గారు, ఇక్కడ నేను ఒక నిమిషం అండి బిందు గారు నేను కూటమేనట్లా పార్టీలు అంటున్నా, అందుకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీల గురించి వద్దు మనకి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మీకు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఇప్పుడు పరదాలు అనగానే మీకు వైసీపీ గుర్తు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రావాలి. అట్లా మాకేం గుర్తురారు. కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళ్తుంది, లేదు క్లారిటీతో వెళ్తుంది. ఇప్పుడు నిజంగా మేము అమలు చేయకపోతే ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ఏదైతే జెన్జీలు అంటున్నారో మొన్న ఢిల్లీలో జరిగింది, అందరు క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే మేము కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలండి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఇదేంటంటే, ప్రశ్నిస్తే దేశంలో ఏ ప్రభుత్వం లేని విధంగా మీ ప్రభుత్వం కేసులు పెడుతుంది, ఏకంగా ఉపచట్టాలు కూడా పెడుతున్నారు అని చెప్పి యూత్ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ప్రశ్నిస్తున్నాం మేము సోషల్ మీడియా వేదికగా, విపరీతంగా కేసులు పెడుతున్నారు మా మీద, అసలు నోరు జరగనట్లేదు మమ్మల్ని అంటున్నారు. మరి ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడతాం కరెక్టేనా? అట్లా ప్రశ్నించే వాళ్ళ మీద క్వశ్చన్ చేయట్లేదండి. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళ మీద ఎక్కడ మేము కేసులు వేయట్లేదా, దాన్ని వల్గారిటీని దాన్ని కలుపుకొని పోతున్నారు చూసారా. ఇప్పుడు రాముడు పేరు ఎత్తాడు అయిపోయింది, దానికి తోడు ఇంకో 4-5 బూతులు కలిపారు చూడండి రావణ్ గారు. ఆయన పేరు రావణ్ అని పెట్టుకొని రాముడు గురించి గాని బూతులు కలిపితే అప్పుడు మనం కేసులు వేయాలి. పెట్టకపోతే తప్పండి అది అప్పుడు ఏమవుతుంది, సమాజంలో ఆ నెగిటివిటీ మనం స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మంచి చెడు అన్నది మనమే చూసుకోవాలి. ఇప్పుడు మేము నిజంగా కేసులు పెట్టగలిగితే, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, మేము నిజంగా తప్పుడు కేసులు పెట్టగలిగితే కోర్టులు ఉన్నాయి, ప్రజలు చూస్తున్నారు. ఇదే నేను చెప్తున్నా, ఇదే జెన్జీలు సోషల్ మీడియా వాళ్ళ దగ్గర చేతులు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఫోన్ ఉంది, ఖచ్చితంగా చూపించగలుగుతారు, అందులో నో డౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఏమైనా చేయాలనుకున్నా ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ తో బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా నిజంగా తప్పులు జరిగితే టీడీపీ సోషల్ మీడియానే రెడీగా ఉంది. మీరు వైసీపీ దాకా వెళ్తారు, టీడీపీ సోషల్ మీడియానే క్వశ్చన్ చేస్తుంది. మీరు అది తెలుసుకోవాలి, బాగా హక్కు ఉంది. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, మేము రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం పనిచేస్తాం. కాబట్టి మేము ఏదో ఉద్యోగాలు చేస్తా, మేము ఇందులో పాలు పంచుకుంటున్నాం కాబట్టి, డెఫినెట్ గా రాష్ట్రం బాగు కోసం పోరాడుతున్నాం. కాబట్టి నిజంగా సరిగ్గా పని చేయలేకపోతే అటు కూటమి ప్రభుత్వం గాని, బాబు గారు గాని, లోకేష్ గారు గాని ఏదైనా చిన్న తప్పు చేసినా వీఆర్ రెడీ టు క్వశ్చన్ దెమ్. అంటే ఏదైనా సలహాలు కూడా సోషల్ మీడియాలో వచ్చినా తీసుకుంటున్నారు, ఖచ్చితంగా తీసుకుని. మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే దానికి తగ్గట్టు అరెస్టులు జరుగుతున్నాయి, చేంజెస్ జరుగుతున్నాయి, మోడిఫికేషన్స్ అవుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయండి. అటు గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకుంటున్నాయి వాటిని అన్నిటిని. మనకు ఖచ్చితంగా అది ఉండాల్సిందే, ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది. రైట్ అండి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడటానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ట రామారావు గారు నమస్తే అండి. రైట్, అయితే మనతో పాటు రామారావు గారు చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది. బండి మల్లికార్జున గారు, డాక్టర్ బండి మల్లికార్జున గారు, ఎన్ఆర్ఐ ఎనలిస్ట్. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. మల్లికార్జున గారు, మీరు అంటే దేశ రాజకీయాలని, రాష్ట్ర రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది? అంటే ఏకంగా స్వయంగా మోడీ గారే రీల్స్ చేసి పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దేశ ప్రధాని గారు గతంలో పెద్దగా అందరికి టచ్లో రారనుకున్న వ్యక్తి ఈరోజు మనకి సోషల్ మీడియా అందుబాటులో ఉంటున్నారు, అందరినీ మై ఫ్రెండ్ అని పిలుస్తున్నారు ఆయన. సో అంత దగ్గరికి వచ్చేసారు. అంటే రావాల్సి వచ్చింది, ఇక్కడ వచ్చారని చెప్పడం కన్నా రావాల్సి వచ్చింది.
ఇక్కడ దీన్ని రెండు రకాలుగా ఆలోచించాలి. అంటే ఇది మంచా చెడా? ఈ డిజిటల్ రాజకీయం వల్ల నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందా? క్వశ్చన్ చేస్తే మన అరెస్టులు కూడా జరుగుతున్నాయి కదా. సో ఈ మొత్తం సినారియోలో డిజిటల్ రాజకీయం అనేది ప్రజలకి అవసరమా? పార్టీలకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? పనికొచ్చే అవకాశం ఉంటుందా? ఎస్ ఎస్ ఐగర్, ఐ థింక్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉన్నాను, నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ జరుగుతున్నటువంటి పాలిటిక్స్. అట్ ద సేమ్ టైం మనం రీసెంట్గా చూసామనుకో, రీసెంట్గా జరిగినటువంటి జెన్జీ రెవల్యూషన్ అయితేనేమి, అట్ ద సేమ్ టైం రీసెంట్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్ కన్నా చూసినాం అనుకో, మనకి డిజిటల్ క్యాంపెయిన్ అని ఎంత అద్భుతంగా వర్కౌట్ అయిందన్నది మనకు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ రీసెంట్గా చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం జరుగుతూ ఉంది. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ జెన్జీకి కనెక్ట్ అవడానికి తను ఇన్స్టాగ్రాము డిజిటల్ మీడియా ఎంచుకున్నాడు అన్నది తెలుస్తోంది నాకు. ఇప్పుడు వరకు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మోనోలాగ్ స్పీచెస్ కాస్త దాదాపు నేనేమనుకున్నానంటే, దాదాపు ఇన్స్టాగ్రామ్ లేకి వస్తే నరేంద్ర మోడీ గారు దాదాపు మోనోలాగ్ కాస్త డైలాగ్ వేలేకి వెళ్తాడు అనుకున్నాను. కానీ నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా మోనోలాగ్ స్పీచెస్ వెళ్తున్నారు. అంటే వన్ వే కమ్యూనికేషన్ లాగానే కనపడుతుంది నాకు. దాదాపు ఇప్పటి వరకు 5 or 6 రీల్స్ రిలీజ్ చేసినట్టున్నారు. ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఇంటరాక్షన్ అయితే జరగట్లేదు. ఇట్స్ ఓన్లీ వన్ వే స్పీచ్ లాగే కనపడుతుంది. తర్వాత మీరు చూడండి, దాదాపు ఇంటర్నేషనల్ వైడ్ పాలిటిక్స్ కానీ లేదంటే మనము కంట్రీ వైడ్ పాలిటిక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి ట్రెండ్ ప్రకారము రాబోయే నెక్స్ట్ 1 to 2 decades లో ఐ థింక్ పబ్లిక్ మీటింగ్స్ కి జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. జనాలు దాదాపు 140 crore పాపులేషన్ ఉన్నా కానీ ఇండియాలో చాలా మందికి అవకాశాలు ఉంటున్నాయి. అందరూ వాళ్ళు ఇండివిజువల్ ఎర్నింగ్స్ కోసం వాళ్ళు వెళ్లాల్సి ఉంటది ఇప్పుడున్నటువంటి బిజీ సొసైటీలో. కాబట్టి రాబోయే తరంలో ఐ థింక్ నెక్స్ట్ 1 to 2 decades లో ఐ థింక్ కంప్లీట్లీ ఇట్ విల్ బి డిజిటల్ క్యాంపెయిన్. ఐ థింక్ పీపుల్ వోంట్ కమ్ టు ద మీటింగ్స్. దట్ ఇస్ మై పర్సనల్ వ్యూ యాక్చువల్లీ. మీరు చూడండి, తమిళనాడు గన ఎలక్షన్ క్యాంపెయిన్ గన చూసామనుకో, దాదాపు చాలా హడ్స్ పెట్టిన తర్వాత కూడా విజయ్కి ఫైనల్ గా ఐ థింక్ ఈ ఓన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. మీరు కానీ చూసానుకో, కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ ని సోషల్ మీడియాని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని వాళ్ళు పబ్లిక్ రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కన్నా చూస్తే కన్నా సేమ్ ట్రెండ్ చూస్తే కన్నా నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో కన్నా మీరు చూసినారనుకో 2019 to 24 రూలింగ్ లో కన్నా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ లో మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ వచ్చేసి డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో 2019 to 2024 మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏ స్కీమ్స్ అయినా చూసుకో, మీకు కంప్లీట్ డిజిటలైజేషన్ వేలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైము మన ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా దాదాపు 10 కొద్ది టైమ్స్ లో చాలా చాలా సార్లు వాళ్ళు ఉటంకించడం కూడా జరిగింది. ఎందుకంటే మనం కన్నా చూసినాం అనుకో, వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారు సోషల్ మీడియాలో అన్నది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా, దాదాపు 2019 నుంచి చాలా ఎఫెక్టివ్ గా నడుస్తూ ఉంది సోషల్ మీడియా క్యాంపెయిన్స్. నాకు తెలిసినంత వరకు ఈ జెన్జీ ఉద్యమం గన అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని పాయింట్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఈ జెన్జీ ఉద్యమం ద్వారా దాదాపు ప్రజల్లో వచ్చేసి క్వశ్చనింగ్ యాటిట్యూడ్, క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేస్తేనే డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది అన్నది. ఇప్పుడు డెమోక్రసీకి ప్రొటెక్షన్ ఏంటి? పబ్లిక్ వాయిసే కదా. పబ్లిక్ వాయిస్ లేనప్పుడు డెమోక్రసీ కంప్లీట్ గా మోనోపోలీ అయిపోతుంది, మోనార్క్ అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ వచ్చేసి క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది అన్నది ఇప్పుడు ఒక నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎనేబుల్ సిచ్యువేషన్ అనమాట. జెన్జీస్ వచ్చేసి నాకు తెలిసినంత మిలీనియల్స్ కి ఒక ఎనేబుల్ ట్రిగ్గర్ చేసినట్టు కనపడుతూ ఉంది నాకు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసినాం అనుకో, మనము ఇప్పుడు దాదాపు లాస్ట్ రెవల్యూషన్ జరిగినటువంటి జెన్జీ రెవల్యూషన్ కన్నా చూస్తే మనకి క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే, యాక్చువల్ గా వీ హావ్ టు క్వశ్చన్. అదర్వైజ్ ఇఫ్ వీ వోంట్ క్వశ్చన్, ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ ద డెమోక్రటిక్ సొసైటీ అన్నది తన జెన్జీస్ ఇంటెన్షన్ అన్నది నా అభిప్రాయం. రైట్ అండి. మల్లికార్జున గారు, ఇక్కడ చిన్న క్వశ్చన్ మిమ్మల్ని. అంటే ఇందాక టీడీపీ నాయకులు బిందు గారు చెప్తూ గతంలో వైసీపీ చేసిన అక్రమాలు, వైసీపీ చేసిన అరాచకాలు ఈ మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా మేము ప్రచారం చేయగలిగాం, ప్రచారం చేయబట్టే మాకు అధికారం వచ్చింది, వైసీపీ అంటే ప్రజలకు తెలిసింది అని చెప్తున్నారు. ఇప్పుడు జనాలు కూడా కొంత క్వశ్చన్ చేసే విధానం పెడితే ఇక్కడ ఇంకా ఒక చిన్న పాయింట్ ఏంటంటే,
Okay. నెగిటివ్ ఏది పాజిటివ్ ఏది అనేది ప్రజలకు అర్థం కానంత పరిస్థితి వచ్చేట్టుగా కూడా ఉంది కదా, ఎందుకంటే నెగిటివిటీ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పాజిటివిటీ కూడా కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ చిన్న లైన్ ఇక్కడ ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ సాయి గారు మేడం చెప్పినట్టు మేడం చెప్తా ఉన్నారు మేము ఎక్కడ టీడీపీ కేసెస్ పెట్టట్లేదని. నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను ఆంధ్రలో జరుగుతున్నటువంటి రూలింగ్ దాదాపు వందల కొద్ది వేల కొద్ది కేసెస్ పెడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ సెకండ్ క్యాడర్ కి అయితేనేమి మెయిన్ లీడర్స్ కి అయితేనేమి నెంబర్ ఆఫ్ పీపుల్స్ మీద కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. అదే విధంగా ఈవెన్ రీసెంట్ గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంత సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేస్తే కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మీరు చూడండి క్లియర్ గా, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? నాకు తెలిసినంత వరకు దెర్ ఇస్ నో ప్రాపర్ లా అండ్ ఆర్డర్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. Several of my friends and my party people, I think they have been facing several issues actually at ground level. మీరు చూడండి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ కేసెస్ రిజిస్టర్ అవ్వట్లేదు, అసలు రిజిస్టర్ కూడా చేయట్లేదు. తర్వాత పాయింట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి టీడీపీ పార్టీ ఏదైతే చేస్తా ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నా కానీ వాళ్ళని ఎక్కడో కార్నర్ చేసి హైడ్ చేయడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు సిస్టమ్ లో. రైట్ అండి. మల్లికార్జున గారు మళ్ళీ మాట్లాడదాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ఫిల్మ్ డైరెక్టర్ కూడా రామకృష్ణ గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రామకృష్ణ గారు, యాక్చువల్గా అంటే ఏదన్నా ఒకటి జరుగుతుందంటే బయట సమాజంలో దాన్ని ముందే సినీ ఇండస్ట్రీ వాళ్ళు పసిగడుతూ ఉంటారు. దాదాపుగా ఒక 5 సంవత్సరాల క్రితం అనుకున్నా, కరెక్ట్గా డేట్ గుర్తులేదు, రంగం అని ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది, తమిళ్లో వచ్చింది. ఆ సినిమాలో అవునవును, ఆ సినిమాలో యూత్ అంతా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేసి గెలవటం. దాని తర్వాత విజయ్ గారు కూడా ఏదో సినిమా వచ్చింది, సినిమా పేరు నాకు గుర్తులేదు, తమిళ్లో 2-3 సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు బయట సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. అంటే ఈ సోషల్ మీడియా రాజకీయాలపైన, రాజకీయ నాయకులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది అంటే దీంట్లో మళ్ళీ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇది పోను రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి ప్లస్ అవుతుందా, లేకపోతే వాళ్ళు పెంచిన పాము వాళ్ళనే కాటేస్తుంది అంటారా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఏమన్నా సార్, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 2 దశాబ్దాలుగా, ఈ దశాబ్దంలో ఎక్కువైపోయింది. ఒకప్పుడు మీకు రాజకీయం ఎప్పుడో పుట్టింది, అప్పుడు లేదు, మీకు సోషల్ మీడియా లేదు. అఫ్ కోర్స్ ఓన్లీ న్యూస్ పేపర్స్ తప్ప అప్పుడు ఏం లేదు. అయితే ఒక నో డౌట్ ఏంటంటే ఈ డిజిటల్ ఈ మీడియా అనేది వచ్చిన తర్వాత ప్రచారం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ఏ రంగానికైనా సరే ఉపయోగపడుతుంది. అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ప్రజలకి నాయకుల మీద కంప్లీట్ ఒక అవగాహన ఉంది. వాళ్ళు ఇచ్చే హామీలు కానీ, ఎలక్షన్ ముందు హామీలు కానీ, తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, ఎవ్రీథింగ్. గతంలో ఇప్పుడున్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా వచ్చినాయి కాదు. గతంలో కూడా వాళ్ళు గతంలో కూడా 2-3 సార్లు అధికారంలోకి వచ్చి అన్ని చేసిన వాళ్ళే. జనానికి తెలుసు ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తారనేది, ఏ హామీలు నిజంగా అమలు చేస్తారా లేదా, తుంగలో దొక్కేస్తారనేది. కాకపోతే సోషల్ మీడియా అనేది నిజంగా ఇట్స్ ఒక పవర్ఫుల్ ఇది అయిపోయింది. ఇవాళ రేపు డైరెక్ట్ గా ఏ రాజకీయ నాయకుడు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది ఆ నాయకుడు ఇది తప్పు, ఇది రాంగ్, ఇది చెప్పేసి వాళ్ళు ఇది మోసం చేశారు, ఇది మాట తప్ప ఏం చేయట్లేదు. దాన్ని సోషల్ మీడియా ఒక గ్రేట్ మాధ్యమంగా, ఒక గొప్ప మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ఈ మాధ్యమాన్ని ఎంతవరకు వాళ్ళు వాడుకున్నా కూడా జనానికి, ముఖ్యంగా పల్స్ ఓటర్స్ కి ఎవ్రీథింగ్ నోస్ ఎవ్రీథింగ్. మీకు ఒక హిందీ సినిమా పెద్ద ఆర్టిస్ట్ రాజేష్ ఖన్నా అన్నాడు ఒక మీటింగ్ లో, ఏ పబ్లిక్ హే సబ్ జాంతే హే అని. నిజంగా ప్రజలకు తెలియంది లేదు, ఓటర్లకు తెలియంది లేదు, అన్ని తెలుసు, అందరి గురించి తెలుసు. కానీ మీడియా, ఈ సోషల్ మీడియాని ముందుల కాళ్ళకు బంధం లాగా ముందుగా ఒక ప్రచారం కోసం, ఒక రాంగ్ ప్రచారం లేకపోతే ఒక పాజిటివ్ ప్రచారం కోసం వేస్తున్నారు. అది వర్కౌట్ అయితే ఓకే, లేదనుకోండి మాకు సంబంధం లేదని చెప్పేసి ఎస్కేప్ అవుతున్నారు. అలాగే ఫేక్ కూడా ఛానల్స్ కూడా చాలా వచ్చింది, మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఫేక్ ఇవి ఏముండదు, అక్కడ ఎవరందరూ కొండంత చెప్పేస్తారు, అంత ఫేక్. ఏదైనా ఈ ప్రభావం మాత్రం కంపల్సరీ ఉంటుంది కొంతవరకు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్. సో మనతో పాటు కౌశిక్ ఉన్నారు, జనసేన నాయకులు. కౌశిక్ నమస్తే అండి.
నమస్తే అన్న, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అన్న. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే ఈ సోషల్ మీడియాని వాడుకుంటూ అంటే యూత్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ అంటే కొంత యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది మీ పార్టీకి, జనసేనకి. సో యూత్ ఫాలోయింగ్ ఇదంతా ఉంది, ఎందుకంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసే మనకి తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ గెలిచింది. సో మొన్న కూడా సోషల్ మీడియాని జనసేన అంటే మిగతా పార్టీలు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టి భారీ ఎత్తున చేస్తారు. మీకు అవసరం ఉండదు, మీ ఫ్యాన్స్ వీళ్ళంతా కలిసి మీ పార్టీకి సోషల్ మీడియా రన్ చేస్తుంటారు. అయితే అఫ్కోర్స్ దీంట్లో మీరు నెగిటివ్ ప్రచారం చేసేది ఉంటుంది, పాజిటివ్ ప్రచారం చేసేది ఉంటుంది, వాట్ ఎవర్. ఈ సోషల్ మీడియా పెరిగేది మీకు అంటే పర్టికులర్ రాజకీయ నాయకులకు పార్టీలకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది, ఇది పెరగటం మంచిదేనా? ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, రాజకీయాల్లో ప్రశ్న అనేది చేరువవటానికి ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి చేరువవటానికి సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ గా అందరికీ ముందుకొచ్చింది. అది మన అందరికీ తెలుసు. రకరకాల అంశాల్లో రకరకాల కోణాల్లో అది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నా ప్రధాన విషయాలు ఏంటంటే, సోషల్ మీడియాలో శాంతి భద్రతకు మరియు దేశ భద్రతకు, రాష్ట్రాలకు సంబంధించిన సెన్సిటివ్ అంశాల మీద జరిగేటప్పుడు కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాల మీద చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే రకరకాల వ్యక్తులు వ్యక్తిగతంగా విమర్శించడం అయితే ఏంటి, దాదాపు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి విమర్శించడం ఏదైతే ఉందో, ఇట్లాంటి అంశాలని కూడా కొద్దిగా ఇదైతే కంట్రోల్లో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రశ్న ఉండాలి, ప్రశ్న బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజాన్ని ఏ విధంగా నడిపిస్తుంది, సమాజాన్ని ఎలా తీసుకుపోతుంది అనేది కూడా సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ఉన్నాయి. రకరకాల వ్యక్తులు రకరకాల వేదికల్లో కూడా వాడుతున్నారు. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశాన్ని కించపరిచే విధంగా వాడటంలో కూడా ఎక్కువ ఈ సోషల్ మీడియా వేదిక మీద జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, రాజకీయాలకి సోషల్ మీడియా ఉపయోగపడిద్దా అంటే ఒక కీ ఫ్యాక్టర్, దాన్ని నేను కాదన్ను. ఎందుకనంటే ప్రధాని గారు ఇటీవల వీడియోలు చేసిన దాని మీద కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకని అంటున్నంటే, రాజకీయాల్లో ఎక్కువగా ఏదైతే యువత ఉందో, ఇప్పుడు ఈ తరం జంజీ ఏదైతే ఉందో 7-8 గంటలు సోషల్ మీడియాలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాని ద్వారా కనెక్ట్ అవటం, మనం చెప్పే వాస్తవమైన అంశాలు ప్రజల దాకా చేరవేయటం అనే బాధ్యతతో సోషల్ మీడియాని విధానాన్ని వాడుతున్నారు. దాన్ని తప్పనట్లేదు. ఇప్పుడు ఏమైతుందంటే అన్న, సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మార్పుడు, ఏది ఫేక్స్ వీడియోస్ అనేవి కూడా తెలియకుండా పోయే అంశాలు వచ్చినాయి. ఆ అంశాల పట్ల కూడా స్పష్టం రావాలనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇక్కడ దీన్ని ఇందాక మీరు అన్నారు కదా, దీనివల్ల ప్రశ్నించే తత్వం పెరిగింది, బాగా ప్రశ్నిస్తున్నారు జనాలు అందరూ అన్నారు కదా, మరి ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు కదా, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న చోటేమో మీరు కేసులు పెడుతున్నారు, అధికారంలో లేని తెలంగాణలో మీ పైన కేసులు పడుతున్నాయి. సో మరి ప్రశ్నిస్తే కేసులు పడుతున్నాయి కదా, అది ఎట్లా మరి? అన్న ఖచ్చితంగా మా నాయకుడు ఎప్పుడు ప్రశ్నను సంధించొద్దని కానీ, పబ్లిక్ పాలసీల మీద ఎప్పుడు మాట్లాడొద్దని ఏ రోజు చెప్పలేదు. పబ్లిక్ పాలసీల మీద మాట్లాడిన ఏ వ్యక్తి మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టలేదు. కానీ మేము చెప్తున్నాం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని పరిధి దాటి ఎవరు మాట్లాడినా, అది కౌశిక్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతున్నాను. ప్రశ్న ఉండాలి, ప్రశ్నకు బాధ్యత ఉండాలి. అది నా ప్రధాన ఒపీనియన్. ఇప్పుడు కొన్ని అసత్య ప్రచారాలను జనంలో తీసుకుపోతే దానివల్ల నష్టం జరిగేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటున్నాను. అది అధికారంలో ఉన్నవా, అధికారంలో లేకుండా ఉన్నవా అనేది కాదు ప్రధాన అంశం. ఇక్కడ మనందరం కూడా స్పష్టం చేయాల్సిన ఒక అంశం ఉంది. ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరు తప్పుడు ప్రచారం చేసినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని తప్పుగా వాడినా మనందరం ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే సమాజంలో మనందరం నాయకులుగా లేకపోతే సామాజిక వేత్తలుగా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని సరైన పద్ధతిలో వాడే స్థితికి తీసుకుపోవాలి. ఒక పరిస్థితి వస్తే ఏమవుతుందంటే అన్న, అల్టిమేట్ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయని పరిస్థితికి వెళ్ళిపోతుంది, బ్యాన్లు విధించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని అంటున్నంటే, ఈ అంశాలు ఇప్పుడు ఏ వ్యక్తి వచ్చి దేశ భద్రతను, ఒకడు వచ్చి దేశాన్ని తిడతారు, జాతీయ జెండాన్ని తిడతారు, లేకపోతే పాటలు తిడతారు, దేశానికి సంబంధించిన ఏదైతే సెన్సిటివ్ టాపిక్, కులాలు, మతాలు, ఒక వ్యక్తితో ఒక చిన్న అంశంతో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి అన్న. అట్లాంటి రాష్ట్రాల మధ్య చిచ్చులు జరగటానికి, ప్రాంతాల మధ్య చిచ్చులు జరగటానికి, వ్యక్తుల మధ్య గొడవలు జరగటానికి ఏదైతే ఈ అంశాలు తోడ్పడతాయి అన్న, వీటన్నిటిని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ పరిధి ఎవరిని దాటినా ఖచ్చితంగా దాంట్లో అరెస్ట్ చేయడంలో ఎటువంటి నిర్మోహమాటం లేదు. ఇప్పుడు మీరు ఒక అంశం చూస్తే, భారతి గారిని, జగన్ గారి సతీమణి గారిని ఎవరైతే తిట్టారో వాళ్ళని మా ప్రభుత్వంలో మేము అరెస్ట్ చేసినాం. అది మాకు సంబంధించిన వ్యక్తి అయినా అలాంటి చర్యలు ఉంటాయి ఖచ్చితంగా.
అదే నేను చెప్పేది. ఇక్కడ నుంచి నేను యువతకు కూడా పిలుపునిస్తుంది ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని, ప్రశ్నని సరైన విధానంలో వాడదామంటున్నా. ఇప్పుడు ఏదైతే కొన్ని ప్రధాన మీడియాలు కొన్ని నిజమైన అంశాలు వచ్చినప్పుడు, వాస్తవమైన అంశాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు నిజంగా ఏమేం జరిగినాయో అవి చూపించలేని పరిస్థితి కొన్ని ఉన్నాయన్న. వాటికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. కానీ తప్పుదారి పట్టే అంశాల మీద ఏం చేయాలనేది కూడా ఒక చర్చ ఇక్కడ రావాలనేది నా అభిప్రాయం. రైట్ రామరెడ్డి గారు, మీరు చెప్పండి సార్. అంటే మీరు పెద్దవాళ్ళు, చాలా ఎన్నికలు చూసుంటారు మీరు. మొదట్లో అంటే గతంలో వాల్ పోస్టర్లతో ప్రచారం ఉండేది, కరపత్రాలు పంచేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి. అక్కడి నుంచి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రచారం చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే దీంట్లో రెండు అంశాలు ఏంటంటే, నెగిటివిటీ ఒకటి, అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు కొన్నిసార్లు తెలిసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొన్న ఢిల్లీలో జరిగిన ఉద్యమం ఉంది, కొంతమంది దేశ వ్యతిరేకంగా మాడారు, కొంతమంది రాముడికి వ్యతిరేకంగా మాడారు, కొంతమంది మోడీ గారికి వ్యతిరేకంగా కూడా మాడారు. అక్కడ జరుగుతుంది ఒకటి అయితే ఇది కూడా ఒకటి ఆ దీంట్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ పార్టీలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటన కొంతలో కొంతన్నా మీ పార్టీ కొంత నష్టం కలిగించిందని చెప్పక తప్పదు. సో కొన్ని సందర్భాల్లో నష్టం కలిగిస్తుంది, కొన్ని సందర్భాల్లో లాభం కలిగిస్తుంది కదా. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఢిల్లీలో జరిగింది తొలుత బీజేపీకి నష్టం కలిగించిన అన్న అభిప్రాయం కలిగింది. కానీ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న మొత్తం ఫీడ్బ్యాక్ న్యూస్ చూస్తే వాళ్ళంతా ఖలిస్తానీలు, జిహాదీలు, కమ్మీలు, కాంగ్రెస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దాదాపు 3,000 మంది క్రిమినల్స్ అందులో పాల్గొన్నారు. తర్వాత ఒక ఆమె నందిత నారాయణ అని ఒక ఆమె ప్రొఫెసర్ అల్లా అల్లా అని పాట పాడింది. ఆమె పేరు నందిత నారాయణ. తర్వాత అర్థమైంది ఆమె భర్త పేరు రషీద్ మసూద్ ఉంది, ముస్లిం. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఇవి ఏంటంటే యాంటీ ఇండియా, యాంటీ హిందూ, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ మోడీ, యాంటీ బీజేపీ ఎజెండా బాగా నడిచింది. మొదలు ఇక ఏంటంటే అందులో అమాయక విద్యార్థులు కూడా వేలాది మంది ఉన్నారు. అందులో అనుమానం ఏం లేదు, ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అవడంతో. కాబట్టి వాళ్లకు ఇది కావద్దని మోడీ గారు తీసుకున్న నిర్ణయము, దానికి ఏదో మెడల్ వంచిందన్నట్టు కొంత కలరింగ్ వచ్చినా యాక్చువల్ అది కాదు. సింహం ఒక అడుగు వెనుకేసి తర్వాత ఎప్పుడు దాడి చేయాలో, ఎలా చేయాలో చేస్తుంది అనడానికి. రైతు చట్టాల విషయంలో కూడా అదే జరిగింది. తర్వాత ప్రజలు ఆ రైతు చట్టాలు మంచి అని సుప్రీంకోర్టు సిట్ చెప్పింది. 85% రైతు సంఘాలు రైతు చట్టాలు మంచి అని. అందులో ఏంటంటే విష ప్రచారం మెయిన్ మీడియా, టీవీ ఛానల్ చాలా ఏమిటి నల్ల చట్టాలు తప్ప ఏ ఒక్కరు ఆ చట్టంలో ఏముంది చెప్పలే. దీన్నే గోబెల్స్ ప్రచారం అంటారు. సోషల్ మీడియాలో ఏంటంటే మెయిన్ మీడియాకు సోషల్ మీడియాకు తేడా ఏంటంటే, మెయిన్ మీడియా ఆల్ ఇండియా రేడియో లాంటిది, వన్ సైడ్ చెప్పింది వినాలి, దానికి ఫీడ్బ్యాక్ ఉండదు. ఇంతకుముందు మనం ఒపీనియన్ పోల్స్ పబ్లిక్ తీసుకునేది, మధ్యన మాట్లాడించేది కాల్తు, అవన్నీ బంద్ అయిపోయినాయి. దాంట్లో ఇంకో ఎజెండా డిస్కషన్స్ నడుస్తున్నాయి, పార్టీ అనుకూలంగా, లీడర్ అనుకూలంగా. దాంతో మెయిన్ మీడియా అందులో కొంచెం నెగటివ్తోని సోషల్ మీడియా పెరగడంతో మెయిన్ మీడియా ప్రభావం తగ్గుతుంది, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుంది. నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు మాకు కంప్యూటర్ వచ్చినాక ఒక ట్రైనింగ్ ఇచ్చారు, పరివర్తన అని. అందులో ముఖ్యంగా చెప్పిన పాయింట్ ఏంటంటే పారాడైమ్ షిఫ్ట్ అంటే టోటల్ చేంజ్ ఆఫ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పాలిటిక్స్ లో కూడా ఈ పారాడైమ్ షిఫ్ట్ లాగా అవుతుంది వాతావరణం. ఇంతకుముందు బ్యానర్లు కట్టేది, ఇప్పుడు బ్యానర్లు పోయింది, బందైనట్టు దాదాపు. వాల్ పోస్టర్లు అవి కూడా తగ్గిపోయినాయి. సోషల్ మీడియానే మెయిన్ క్యాంపెయినింగ్. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే యూ కెనాట్ గెట్ ఓట్స్. కాబట్టి అది సోషల్ మీడియా. ఇంతకుముందు వైసీపీ ఎలక్షన్ అప్పుడు మొన్న రెండోసారి 2024 ఏంటంటే సిద్ధం, మేమంతా సిద్ధం అని కొన్ని ఛానల్స్ పేరు చెప్తూ బాగుండదు, బాగా లేపి మెయిన్ మీడియాలో. కానీ అది ఓడిపోయింది. సోషల్ మీడియా టీడీపీ కవర్ చేసుకుంది. ఇంకోటి ఆ విషయాలు రాకుండా కొన్ని సమాధానం చెప్పాలి నేను. 200 గుళ్ళపై దాడులు జరిగినాయి, చర్చి మీద దాడులు జరిగితే క్షమాపణ చెప్పి హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కాలంలో. 200 గుళ్ళపై దాడులు జరిగితే పిచ్చోళ్ళ పని, మెంటోళ్ళ పని, ఊళ్ళే మత మార్పిడి చేశారు. కాబట్టి అవి రాజకీయ విషయాలు, సోషల్ మీడియా విషయాలు రాకూడదు. నేను ఇంతమంది వచ్చిన కౌంటర్ ఇస్తున్నా. కాబట్టి ఏదైనా సోషల్ మీడియా, ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టింగ్ బట్టి కేసులు పెట్టొద్దు అని. కానీ అదే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసినా, వ్యక్తిత్వ హననం, నాన్ పొలిటికల్ ఇష్యూస్ లా వ్యక్తిత్వ హననం చేసినా కేసులు పెట్టద్దు. కానీ పొలిటికల్ క్రిటిసిజం మీద సోషల్ మీడియా వచ్చిన కేసు విమర్శలకు కేసులు పెట్టకూడదు. పెడితే కోర్టు కొట్టేస్తాయి, మళ్ళీ పెడితే వాళ్ళకి వార్నింగ్లు కూడా ఇస్తాయి. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుంది, అది ఆ విధంగా మనం మారాలి. దీనికి ఒక్క చిన్న చెప్తాను ముఖ్యమైనది. అమెరికన్ ఈగల గద్ద ఉంటుంది, అది 40 ఏళ్ళు వచ్చే వరకే దాని ఈకలు బరువైపోయి ఎగరలేని పరిస్థితి వస్తుంది.
అదే గుట్ట మీదకి వెళ్ళి మొత్తం ఈకల్ని ఆ ముక్కు కూడా మొండి పడుతుంది. ముక్కును మొదలు ఆ రాయికి బండకు రాస్తే ముక్కు ఊడ్చిపోయి కొత్త ముక్కు వస్తుంది. దాంతో ఈకలని పీకేసి మళ్ళీ లైట్ అయినాక మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది. అది అట్లా మారడం వల్ల ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా అలా సోషల్ మీడియాకు మారితేనే మీకు రాజకీయ భవిష్యత్తు, ప్రజల్లోతో మీరు ఇంటరాక్ట్ చేయగలుగుతారు, ప్రజల్లో ఉండగలుగుతారు. సోషల్ మీడియా అనేది మనకి ఇప్పుడు మెయిన్ మీడియా అనేది సపోర్టింగ్ గా తయారైంది. రైట్ సార్, రైట్ అండి. బిందు గారు, ఆశా బిందు గారు, మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి లేని అంశాలు కూడా యాడ్ చేసి నెగిటివిటీ జోడించి కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల కొన్నిసార్లు నిజాలు కూడా వెనక, ఎందుకంటే మనకు సామెత కూడా ఉంటుంది కదా, నిజం బయటకు వచ్చే లోపల అబద్ధం గురించి తిరిగి వచ్చేసింది అన్నట్టు. సో అట్లా ఈ నెగిటివ్ ప్రచారం కొన్నిసార్లు ఉధృతంగా పెరుగుతుంది. ఉదాహరణకు మొన్న మీరు ఢిల్లీలో చూశారు. ఢిల్లీలో చూస్తే అందులో కొన్ని అంశాలు, నెగిటివ్ అంశాలు కూడా విస్తృతంగా ప్రచారం జరిగినాయి. దీనివల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో పార్టీలకు కూడా కొన్నిసార్లు నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా సార్. కానీ ఇప్పుడు ఒక్కసారి దెబ్బతింటారు, కానీ ప్రతిసారి కాదు కదా. ఒక్కసారి ఏదైనా, ఇప్పుడు ఆ మూవీలో మహేష్ బాబు గారు అంటారు చూసారా, మీరు మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు, కానీ గూగుల్ మర్చిపోదుగా అనేసి. ప్రతిదిన మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో వీడియోలు ఉంటే అవి బయటికి తీస్తే చాలు, అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు ఇవన్నీ మనము చెప్పుకుంటూ పోతున్నాము. కానీ ఇందాక బండి గారు ఏదైతే బండి మల్లికార్జున రెడ్డి గారు కొన్ని పాయింట్స్ తీశారు, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా అండి నేను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వంలో 19 to 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ డిజిటలైజ్ చేశారు అని చెప్తున్నారు. మీరు క్లియర్ గా చూస్తే మద్యపాన నిషేధం గురించి చెప్పి కల్తీ ఉన్న మద్యాన్ని లోపలికి రాకుండా మెయిన్ ఏవైతే ప్రొఫెషనల్ గా కొన్ని మంచి కంపెనీస్ నుంచి వచ్చే దాన్ని పూర్తిగా ఆపేసి 5 ఏళ్ళు పూర్తిగా వాళ్ళే తయారు చేసుకొని స్పిరిట్లు కలిపేసి నకిలీ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు. దాన్ని ₹1 కూడా ఒక డిజిటలైజేషన్ అన్నది లేకుండా పూర్తిగా క్యాష్ రూపేణానే జరిగింది అన్న విషయం సోషల్ మీడియా కానండి, పూర్తిగా దాంట్లో అరెస్టులు జరుగుతున్న ఇంత తెలిసినా కూడా సార్కి తెలియకపోవడం ఏంటో నాకు తెలియట్లేదు. కాబట్టి ఆయనకు తెలియజేయడానికి చెప్తున్నాను. ఒక్క నిమిషం బిందు గారు ఒక్క నిమిషం అండి, సారీ బిందు గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతా, సారీ ఫర్ డిస్టర్బ్ చేసినందుకు. మాధవరెడ్డి గారు ఉన్నారు, సైబర్ నిపుణులు. మాధవరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు మనతో. మాధవరెడ్డి గారు నమస్తే అండి. హలో మాధవరెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందని చెప్పండి. అంటే ఇప్పుడు మనం చూసాము, ఏకంగా స్వయంగా నరేంద్ర మోడీ గారే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సోషల్ మీడియా రాజకీయం మొత్తం ఇక నుంచి సోషల్ మీడియాలో నడిచే పరిస్థితి ఉంది. దీంట్లో నెగిటివ్ ప్రచారం జరిగేది కొంత ఉంది, పాజిటివ్ ప్రచారం జరిగేది కొంత ఉంది. ఈ సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందా, నెగిటివ్ మైనస్ అవుతుందా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనం ర్యాకెట్లో పోయే కాలంలో జటకాలు పోతామంటే జటకాలు పోండి, జటకాలు ఉండవు అంతే. సో కంపల్సరీ రెగ్యులర్ మీడియా ఏదైతే పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తక్కువ చూస్తున్నారు కాబట్టి, అందరూ ఇన్స్టాలో ఉండరు కాబట్టి, మీరు సింపుల్ ఫిలాసఫీ అండి, ఎక్కడైతే అమ్ముడు పోతాయో అక్కడికి పోయి అమ్ముతారు అన్నట్టు, అంతే సింపుల్ గా. మన బిజినెస్ ఫిలాసఫీలు ఏంటి, ఎక్కడైతే కొనే వాళ్ళు ఉన్నారో అక్కడ పోయి అమ్ముతారు కదా. సో అలానే ఇప్పుడు జనాలంతా ఇన్స్టాగ్రామ్ లో ఉండరు కాబట్టి పొలిటీషియన్స్ ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ అంటే బిజినెస్ కానీ పొలిటీషియన్ కానీ ఎవరైనా కానీ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటే ఎక్కువ మంది రీచ్ కావచ్చు. బట్ ఒకటైతే మాత్రం గ్యారంటీ, ఈ ప్లాట్ఫామ్స్ ఎట్లా ఉంటాయంటే కత్తి కన్నా పొదనైనవి, కడల కన్నా లోతైనవి, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనవి, అణుబాంబు కన్నా శక్తి కలిగినవి, అందరి అరిచేతులు ఇమిడి ఉన్నాయి. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం అన్నట్టు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ క్యారెక్టర్ బాగా మెయింటైన్ చేసినారనుకోండి, సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అవుతుంది. క్యారెక్టర్ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, మీరు ఈ మధ్య చూసుకుంటారు కొంతమంది పోలీసు వాళ్ళు ఆడియో లీకు, పొలిటీషియన్స్ ఆడియో లీక్ ఇవన్నీ అన్నట్టు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే పనులు ప్రచారం కావాలి కానీ ప్రచారం పని కాకూడదు అన్నట్టు. సో ఆ రకంగా చేస్తేనే రేపొద్దున తట్టుకోగలుగుతారు. అంతేగాని ఇప్పుడు ఉండే సోషల్ మీడియా జమానాలో ఓనికే కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తే నడవదు అంతే. ఎందుకంటే ప్రతిదాన్ని 100 మంది 100 యాంగిళ్లలో చూస్తుంటారు అన్నట్టు. సో ఎంత అంటే మీరు అంటే మనం ఇక్కడ రెఫర్ చేయలేము. దీంట్లో ఒక పొలిటీషియన్ ఎక్కడ దిగినాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, సో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఖచ్చితంగా వాళ్ళు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు వర్క్ కూడా చేయాలి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే,
మనది పార్లమెంటరీ సిస్టమ్. అంటే పార్లమెంటరీ సిస్టమ్ అంటే లోకల్ లెవెల్లో ఎమ్మెల్యే పోటీ చేస్తారు, వాళ్ళు సీఎంని ఎన్నుకుంటారు, లేకపోతే ఎంపీలు సీఎంని ఎన్నుకుంటారు. సో మన వాళ్ళు ఇండివిజువల్ గా అట్లా ఎమ్మెల్యే ఎంపీ లెవెల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేస్తే సో పార్టీ ప్రభావం కానీ పార్టీ లీడర్ ప్రభావం కానీ వాళ్ళ మీద తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆ నియోజకవర్గంలో పని చేయలేదనుకోండి 100% పార్టీ పేరు మీదనే, పార్టీ నాయకుని పేరు మీదనే ఓట్లు పడతాయి. వాళ్ళు పాజిటివ్ అయితే పాజిటివ్ పడతాయి, నెగిటివ్ అయితే నెగిటివ్ పడతాయి. సో మనం ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలతో అనుసంధానమై పనిచేస్తేనే తప్ప అవకాశం లేదు, లేకపోతే ముందు చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. బిందు గారు కంటిన్యూ చేయండి. సారీ బిందు గారు, ఇందాక డిస్టర్బ్ అయింది, మీరు కంటిన్యూ చేయండి. నేను చెప్పుకోవాలంటే ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వము వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అనేసి చెప్తున్నారు ఆయన. యాక్చువల్ గా మనం ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా విమర్శ అనేది విధానపరంగా ఉండాలి, వ్యక్తుల మీద దూషణలు అవి చేయకూడదు. కానీ వైసీపీకి వచ్చిందే అదొకటి, దూషణలు తప్పితే ఇంకేది క్వశ్చన్ రాదు వాళ్ళకి. మీరు ఏ ప్రశ్న వేయండి, ఇదే ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి చెప్తాండి. ఒక్క విషయం సార్ చెప్పండి. వీళ్ళు రప్ప రప్ప అని పుష్ప సినిమా డైలాగ్ పెడితే చంద్రబాబు గారు దాని ఏంటంటే గొడ్డల్ పార్టీ అని పేరేటట్టుగా రప్ప రప్ప బంద్ చేశారు. ఇక కరెక్ట్ సార్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మీరు ఏమి మంచి చేస్తే అదే సోషల్ మీడియాలో ప్రజలు చూస్తుంటారు. కానీ మీరు ప్రజల దృష్టిని మరల్చొచ్చు కానీ విశ్వాసాన్ని కూడగట్టుకోలేరండి ఈ సోషల్ మీడియా ద్వారా. మీరు ఒక్కసారే తప్పు చేయగలరు, ప్రతిసారి కాదు. మేమేం దొరకలే పైకి మేము యాక్ట్ చేస్తే నమ్మేస్తారు ప్రజలంటే, అలా కాదండి. ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే మేము చాలా మంచి వ్యక్తులము. ఇప్పుడు కొడాలి నాని గారు అంటారు, రోజా గారు బయటకు వచ్చి ఏడుస్తారు, నేను అస్సలు ఒక్క మాట మేమేమైనా బూతులు మాట్లాడతామా అంటారు. అసలు బూతులకు అంబాసిడర్సే వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఏడ్చాక కూడా మళ్ళీ ఏం చేస్తారు, సోషల్ మీడియా గానీ జెన్సీలు గానీ ఊరికే వదలరు. ఇదిగో అమ్మా నువ్వు మాట్లాడిన మాటలు ఇవి అని ఆవిడకి పెడతారు. అప్పుడు ఏమవుద్ది అంటే క్లారిటీ ప్రజలకి అంత ఫాస్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు మనం ఏదో ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏదైనా మనం ఒక కామెడీ రీల్స్ చేస్తున్నప్పుడు పొలిటికల్ రీల్స్ కూడా వస్తాయి. సో ప్రజలు ప్రతిదినం అబ్జర్వ్ చేస్తుంటారండి, దానికి తగ్గట్టు పైన ఏం మాట్లాడారు, అంతకు ముందు ఏం మాట్లాడారని రెండు క్లబ్ చేసి మరి ఒక రీల్స్ తయారు చేసేస్తున్నారు. వచ్చేసింది, ఏమీ మనం ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు, ఎవ్వరు తప్పించుకోవడానికి లేదు. డెఫినెట్ గా ప్రజల దృష్టిలో మనం ఖచ్చితంగా మన పని ఏం చేస్తున్నాం అనేది చూపిస్తారు. మనం ఇక్కడ మాట్లాడి నేను భోగాపురం ఎయిర్పోర్ట్ ని నేనే కట్టించాను, నా వల్లే అయిందని చెప్తే పాత రికార్డులు అన్ని తీస్తున్నారు. మీరు చూస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎర్ర బస్సు రాని చోటుకి భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా? లేకపోతే ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటారు, అవసరమా? మనకెందుకు, మేము ఖచ్చితంగా కేసులు వేస్తామని పాతవన్నీ తీస్తున్నారు. ఆయన ఎన్ని చెప్పుకున్నా అది వెళ్ళదు, రీచ్ అవ్వదు. రీచ్ అయినా వాళ్ళకి ఒక చెడ్డ పేరు అనేది వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఇంతే, ఇదే అబద్ధపు మాటలు. ఫస్ట్ వద్దంటారు, అయ్యాక కంపెనీలు ఏదైనా వచ్చాక ఆపేశారు, వాళ్ళని పట్టించుకోవడం ఆపేశారు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అది కానీలే అనేసి ఆయన ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆయన చెప్పాల్సింది చెప్తారు అంతే. క్వశ్చన్ చేశారా దానికి ఆన్సర్ ఉండదు, వీపు చూపించుకొని వెళ్ళిపోతుంటారు ఆయన. మీ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటేనే. సో ఇవన్నీ ఇంకా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మల్లికార్జున గారు చెప్పండి. 1 minute సాయి గారు, నాకు మేడం బిందు మేడంకి ఐ వాంట్ టు కన్వే వన్ ఇన్ఫర్మేషన్ టు హర్. యాక్చువల్లీ రిగార్డింగ్ టు ద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా మనం చూసినాం అనుకో, క్లియర్ గా మేడం కి గన టైమ్ లైన్స్ కన్నా చూస్తే గన మేడం కి క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఫౌండేషన్ వేశారో మిస్టర్ నాయుడు గారు, అక్కడ వేసినటువంటి ప్లేస్ లో కాకోకుండా ఇప్పుడు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగిందో, ఎక్కడైతే లాంచ్ చేశారో ఈ రోజు పిఎం గారు, మనం గన క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఈ ఈవెంట్స్ అన్ని 2019 తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ ఈ రోజుకి కంప్లీట్ అయిందన్నది ఒక క్లారిటీ ఉంది క్లియర్ గా. ఎందుకంటే మీరు చూడండి, జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఈ కంపెనీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఇది వచ్చేసి 2020లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం కనుక చూసినాం మనకి, ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఒక ట్రాక్సాన్ అనే ఒక కంపెనీ ఉంటుంది. అక్కడ వెళ్తే గన ఎవరికైనా ప్రాపర్ డీటెయిల్స్ వస్తాయి.
ఈ కంపెనీకి అప్రూవల్స్ ఇచ్చినది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పేసి, తర్వాత రిమైనింగ్ అప్రూవల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ అప్రూవల్స్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గో హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఈ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ వచ్చేసి ఫౌండేషన్ వేసి ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ప్రొసీజర్ అంతా చూస్తే కదా మేడం గారికి కావాల్సింటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా నేను పాస్ చేస్తాను. మేడం గారికి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, నేను కావాలంటే చూడొచ్చు. ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. లెట్ మీ ఆన్సర్ సార్. ఇవి ఎప్పటికప్పుడు మనం క్లారిటీ ఇచ్చుకుంటూనే పోవాలి. ఎవరైతే యాక్చువల్ గా అమరావతి గురించి కూడా నేను అమరావతికి యాక్సెప్ట్ చేస్తున్నాను అన్న వ్యక్తే అమరావతిని పడుకోబెట్టేసి కొంతమంది రైతులు ఎవరైతే 100 మంది రైతులు గత 5 ఏళ్లుగా బయటకు వచ్చి కూర్చున్నా వాళ్ళ కోసం వచ్చి ఒక మాట మాట్లాడి లేదు నేను వద్దనుకుంటున్నాను లేదా మీ ప్రాబ్లం ఏంటి అని కూడా ఏ ప్రశ్న వేయని వ్యక్తి అప్పుడు వద్దు అన్నవాడు ఇప్పుడు చేస్తాడంటే ఎవరు నమ్మరు సార్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో విత్ ప్రూఫ్స్ అన్ని కూడా చూపించండి. మరి ఎందుకు కట్టలేకపోయాడు? 5 ఏళ్ల సమయంలో ఏ పని చెయ్యకుండా ఇప్పుడు మళ్ళీ లేదు ఆయనే చేశారంటే ఎవరు నమ్మడానికి లేదండి. ఇప్పుడు వీడియోస్ అన్ని కనిపిస్తున్నాయి మీకు. వద్దు అనుకున్న ఆయన ఇప్పుడు కంపెనీలు అమర్ రాజా గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైతే అమర్ రాజాని బయటికి తరిమేశారో చేతులు, ఇదే వీడియో కూడా ఇప్పటికీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోజా గారు కానీ మేము చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాం అని చెప్పి బయటికి పంపించేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఉందండి? ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టారు. అది మనకొద్దు, మనకు అవసరం లేదు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ వద్దు, మాకు గంజాయి వ్యక్తులే కావాలి. వాళ్ళకి ఇబ్బంది జరిగితే మేము వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాం. సాయి కృష్ణ కాదండి, అట్లాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారు. అది వదిలేద్దాం. సీదిరి అప్పలరాజు గారి విషయం సరే, సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించారు, ఓకే నువ్వు అరెస్ట్ అయ్యావు బాబు జాగ్రత్త అని చెప్పి వాళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాన్ని ఏమన్నా వెళ్ళి పరామర్శించారు. రైట్ మేడం, ఒక్క నిమిషం బిందు గారు, మనకి టైం లేదు. బిందు గారు ఒక్క నిమిషం, మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి మీరు ఫాస్ట్ గా, కొంచెం టైం లేదు మనకి. ఎస్ సార్, ఎస్ సాయి గారు, నా కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ మొత్తానికి మనము సోషల్ మీడియా గురించి మనం డిజిటలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా అప్పీల్ ఏంటంటే both for central government and state government, I think central government has to take opinions from the Gen Z. మనం ఒక జెన్జీ రెవల్యూషన్ జరిగింది కాబట్టి ఈ జెన్జీలో జరిగినటువంటి రెవల్యూషన్ లో మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ రాబోయే తరంలో కూడా నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా ఐ థింక్ నెక్స్ట్ డికేట్స్ లో కూడా ఐ థింక్ మోస్ట్లీ నా పర్సనల్ వ్యూ ఏంటంటే మనం కనుక చూసాం అనుకో యుఎస్ పొలిటికల్ క్యాంపెయిన్ కానీ లేదంటే న్యూజిలాండ్ పొలిటికల్ క్యాంపెయిన్ కానీ ఐ థింక్ స్వామి వివేకానంద చెప్పినట్టు వెస్ట్ లో జరిగినటువంటి రెవల్యూషన్స్ అన్ని ఇండియాలో 20 years తర్వాత జరుగుతాయంటాడు స్వామి వివేకానంద గారు. తన ఫిలాసఫీ గా మనం చూస్తే కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అబ్జర్వ్ చేస్తే కానీ నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ డీకేడ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కంప్లీట్లీ డిజిటల్ క్యాంపెయిన్. I think all politicians should aware digital campaign and they have to actively participate in the digital campaign. Then only they can reach to the public, because nowadays people don't have time to attend the public meetings. They have to be active in the social media. Then only they can reach to the public. My appeal is whenever they reach to the social media, they should be properly communicated. There should not be filthy language. There should not be abusive language. It should be straight communication. And it's like right and ఒక్క నిమిషం కౌశిక్ కంప్లీట్ చేయండి తొందరగా ఫాస్ట్ గా, మనకు టైం ఎక్కువ లేదు. కౌశిక్ గారు ఒక్క పాయింట్ జిఎంఆర్ 2020లో ఎస్టాబ్లిష్ అయిందన్న విషయం మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు, అది ఎప్పుడు వచ్చింది అన్నది కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే టాపిక్ వద్దు. బిందు గారు టాపిక్ వద్దు ఇప్పుడు, ఒక్క నిమిషం బిందు గారు ఆ టాపిక్ వద్దు, ఒక్క నిమిషం. కౌశిక్ ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం, మన టాపిక్ ఇది కాదు. మోడీ వెల్కమ్ చెప్తుండు. One minute, madam. I will give proper information if Sai allowed to me. Because GMR Visakhapatnam International Airport Private Limited, it is established in 2020. I will send a documents via Sai. You can collect it. Right and మాట్లాడండి మళ్ళీ. బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు కౌశిక్ కంప్లీట్ చేయండి. కౌశిక్ గారు
కౌశిక్ గారు కంప్లీట్ చేయండి తొందరగా. సోషల్ మీడియా ప్రధానం ఏదైతే ఉందో సోషల్ మీడియా బాధితుల్లో కూడా జనసేన పార్టీగా మేము ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇటీవల జరిగిన అంశాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 రోజుల అంశాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. సోషల్ మీడియాలో మా మీద జరిగిన విషప్రచారాలు కూడా కొన్ని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. 11 రోజులు అన్నం తినలేదని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు నాస్తికుడని మాట్లాడి తర్వాత హిందువుగా మారారని, రకరకాల అంశాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ అయ్యే జాగిరా అని అంటే దాన్ని తప్పుడుగా అంటే ఏంటంటే సోషల్ మీడియాలో ఒక క్లిప్పుడు వాడి ఏదైతే ఆ క్లిప్పుల అంశాలతో నష్టపోయింది మేము కూడా ఏమంటామంటే పొలిటికల్ పార్టీగా ఆ అంశాల మీద ఏదైతే శత్రువుల మీద ఒక విష ప్రయోగం చేయడానికి వాడి ఏదైతే మార్పుడు వీడియోలు ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో పిఆర్ టీములు రన్ అవుతున్నాయని చాలా మంది అంటుంటారు. లైకులు కొట్టడానికి, కామెంట్లకి, వ్యక్తిగత పార్టీ వాళ్ళే ఇప్పుడు పలానా పార్టీ సంబంధించిన వ్యక్తి ఆపోజిట్ పార్టీకి ముసుగులో పోయి విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఏదైతే అంశాలు చెప్తున్నారో ఆ అంశాలన్నింటినీ కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ కూడా సోషల్ మీడియాలో బాధితులు ఉన్నాం. ఎక్కువగా మా నాయకుడే బాధితులు. ఏ చిన్న అంశం జరిగినా కానీ ప్రతిదాన్ని రైట్ కౌశిక్ గారు, రైట్ అండి. సో మొత్తానికి అయితే రాబోయే రోజుల్లో ఇక రాజకీయాలు మొత్తం సోషల్ మీడియా వేదికగానే జరగబోతున్నది సుస్పష్టం. మరి దాన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాయి, ఎందుకంటే దీంట్లో పాజిటివ్ అంశాలు ఉంటాయి, నెగిటివ్ అంశాలు ఉన్నాయి. దీన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాయనే దాన్ని బట్టి ఆ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.